వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సంచలనాలకే కేర్ ఆఫ్ అడ్రస్. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు దేశాన్ని ఆశ్చర్యపరచడమే కాకుండా బహుశా గెలిచిన నాయకుడి సొంత అంచనాలను కూడా మించిపోయాయి. దాదాపు 60 ఏళ్లుగా రాష్ట్రాన్ని మార్చి పాలిస్తున్న ద్రవిడ పార్టీల గుత్తాధిపత్యానికి గండి కొడుతూ తమిళగ వెట్రి కలగం అధినేత విజయ్ వైపు ప్రజలు మొగ్గు చూపారు. 35% ఓట్లతో ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. డిఎంకే ఒక దుష్ట శక్తి అని, దానికి ప్రత్యామ్నాయంగా తానే స్వచ్ఛమైన పరిపాలన అందిస్తారని ప్రజలను ఒప్పించడంలో ఆయన విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో గెలవడం ఒకైతే, అధికారాన్ని నిలబెట్టుకుంటూ సుపరిపాలన అందించడం మరొకెత్తు. రాజకీయాలు అనేవి సినిమా సెట్ లాంటి వినోదం కాదు, అదొక అత్యంత గంభీరమైన బాధ్యత. దీనిని పార్ట్ టైం వ్యాపకంగా భావిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చరిత్ర మనకు ముందే నేర్పింది. రాజకీయాల్లోకి పూర్తి స్థాయి నిబద్ధత లేకుండా రావడం ఎంతటి ప్రమాదకరమో చెప్పడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణమే ఒక ఉదాహరణ. ఒకప్పుడు దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ పార్టీని గంభీరత లేని పార్ట్ టైం రాజకీయాల వల్ల ఆయన ఎక్కడికి తీసుకువచ్చారో కొత్తగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు అగ్రస్థానంలో ఉన్న నాయకుడికి కనీసం నిద్రపోవడానికి కూడా సమయం ఉండదు. ప్రస్తుతం టీవీకే ప్రభుత్వానికి కేవలం పరిపాలనా అనుభవం లేకపోవడం మాత్రమే సమస్య కాదు, అసలు ఆ పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన వ్యవస్థీకృత సంస్థ కాకుండా కేవలం ఒక గుంపుగా మిగిలిపోవడం ఇక్కడ గమనార్హం. ఎన్నికల ప్రచారంలో దుష్ట పాలనను విమర్శించడం చాలా సులభం, ఎందుకంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అది సులువుగా క్యాష్ చేసుకుంటుంది. కానీ దానికి ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన పరిపాలన అందిస్తానని వాగ్దానం చేయడం ఒక పెద్ద గండం. రాజకీయాల్లో స్వచ్ఛమైన వ్యక్తులు అంత సులభంగా దొరకరు. వెన్న చిలకడం ఎంత కష్టమో అలాంటి విలువలు గల నాయకులను తయారు చేసి తీర్చిదిద్దడానికి ఒక రాజకీయ పార్టీకి దశాబ్దాల సమయం పడుతుంది. కానీ సినిమా రంగం నుంచి నేరుగా రాజకీయాల్లోకి దూకిన కొత్త నాయకుడికి అంత సమయం ఉండదు. ఫలితంగా ఆయన కూడా ఇతర పార్టీలలాగే సాధారణ ప్రజల నుంచో లేదా ఇతర పార్టీల నుంచో నాయకులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇక నివేదికల ప్రకారం ప్రస్తుతం ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యేలలో దాదాపు 30 మంది డిఎంకే, అన్నా డిఎంకే, ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన వారే. ఇక మిగిలిన వారిలో 90% మందికి రాజకీయాలంటే ఏంటో తెలియని కొత్తవారు. దీనిని బట్టి ఈ పార్టీ ఒక క్రమశిక్షణతో కూడిన శ్రేణి, దీర్ఘకాలిక సిద్ధాంతాల పునాదులపై నిర్మించబడిన సంస్థ కాదని, కేవలం ఒక గుంపు మాత్రమేనని అర్థమవుతుంది. సరిగ్గా ఈ బలహీనత వల్లే ముఖ్యమంత్రి విజయ్ నేనే ఏకైక అధికార కేంద్రం అని ప్రకటించుకోవాల్సి వచ్చింది. నిజానికి ఒక బలమైన వ్యవస్థీకృతమైన పార్టీ ఉన్న ఏ నాయకుడు ఇలాంటి మాట అనడు. పార్టీ కూడా దానిని అంగీకరించదు. నేనే ఒక్కడిని అని ప్రకటించడం ద్వారా పార్టీలో తనకు తప్ప మరెవరికి ప్రాధాన్యత, గౌరవం దక్కకుండా ఆయన చూసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నత స్థాయి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను గౌరవిస్తారా అనేది పెద్ద సందేహమే. 60 ఏళ్ల ద్రవిడ పాలనలో అవినీతి అనేది వ్యవస్థలో పూర్తిగా పాతుకుపోయింది. ఇప్పుడు సంపూర్ణ అధికారాన్ని, బాధ్యతను తనపైనే వేసుకోవడం ద్వారా ప్రభుత్వంలో జరిగే ప్రతి చిన్న తప్పుకు, ప్రతి అవినీతి మరకకు ముఖ్యమంత్రి నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. టీవీకే ప్రభుత్వానికి అసెంబ్లీలో సాధారణ మెజారిటీ మాత్రమే ఉంది. అంటే ప్రభుత్వం ఎప్పుడూ కత్తి మీద సాము లాంటిదే. పరిమితమైన పరిపాలనా పరిజ్ఞానం, రాజకీయ అనుభవంతో ఉన్న ఈ తరుణంలో అనవసరమైన వివాదాలను, సంఘర్షణలను నివారించుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. కానీ ఆరంభంలోనే సమర్థులైన సలహాదారులు లేకపోవడం వల్ల ప్రభుత్వం అనవసరమైన చిక్కుల్లో పడుతుంది. ఈ పరిస్థితి మహాభారతంలో తొలుత సలహాదారుల మాట వినక ఇబ్బంది పడిన యుధిష్ఠిరుడి అంటే ధర్మరాజు పరిస్థితిని గుర్తు చేస్తోంది. సాంప్రదాయ తమిళనాడు రాజకీయాల్లో నాయకులు అనగానే ధోతీలు, తెల్ల చొక్కాలు గుర్తొస్తాయి. కానీ దానికి భిన్నంగా ప్యాంట్లు, టీషర్ట్లు, సూట్లు, కోట్లు ధరిస్తూ విభిన్నమైన నడక, హావభావాలతో కొత్త ముఖ్యమంత్రి కనిపిస్తున్నాడు. ఇది నేను అందరిలాంటి వాడిని కాదు, భిన్నమైన వాడిని అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపింది. 60 ఏళ్లుగా తమిళనాడును పాలించిన 2 ద్రవిడ పార్టీలు ఎన్నడూ తాము సత్య హరిశ్చంద్రమని కానీ, స్వచ్ఛమైన పాలన ఇస్తామని కానీ వాగ్దానం చేయలేదు. కానీ ఈ కొత్త నాయకుడు ఆ శబ్దం చేయడమే ప్రజల్లో ఆకాశమంత అంచనాలను పెంచేసింది. అంతేకాకుండా గత ద్రవిడ ప్రభుత్వాలు పాఠశాలల నుంచి పిల్లలలో సద్గుణాలను పెంపొందించే అతిచుడి, కొన్నేవేదన్, నన్నూల్ వంటి ప్రాచీన నీతి గ్రంథాలను తొలగించాయి. దీనివల్ల గత 2 తరాలుగా నిజాయితీ, వినయం, సత్ప్రవర్తనను నేర్పే విద్యా విధానం కొరబడింది. ప్రస్తుతం ఈ కొత్త పార్టీకి మద్దతుగా ఉన్న తాజా తరం అంతా సోషల్ మీడియా ప్రపంచంలో మునిగి తేలేవారే. పాత కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు లేదా ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు తమ కార్యకర్తలకు ఇచ్చే కఠినమైన శిక్షణ ఈ కొత్త తరం కార్యకర్తల్లో లేదు. ఇది ప్రభుత్వానికి మున్ముందు పెద్ద భారం కానుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల్లో విపరీతమైన అంచనాలను పెంచడం ఎంత ప్రమాదకరమో, ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైతే ప్రజలు ఎంత దారుణంగా తిప్పికొడతారో చెప్పడానికి భారత రాజకీయ చరిత్రలో 2 పెద్ద ఉదాహరణలు ఉన్నాయి.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 30 సంవత్సరాల పాటు తిరుగులేని స్థిరమైన పాలన అందించింది. అయితే ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 4 విభిన్న పార్టీలు హడావిడిగా విలీనమై జనతా పార్టీని ఏర్పరిచాయి. 1977 ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ ని ఓడించి జనతా పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టారు. ఆ ప్రభుత్వంపై ప్రజల్లో అపారమైన అంచనాలు ఉండేవి. కానీ సిద్ధాంతాలు లేని ఆ కూటమి ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయింది. అంతర్గత కలహాలతో పార్టీ చీలిపోయి ప్రభుత్వం కూలిపోయింది. ప్రజల ఆశ తీవ్ర అసంతృప్తిగా మారింది. ఫలితంగా రాజకీయంగా ఇందిరాగాంధీ చాప్టర్ ముగిసిపోయిందని భావించిన ప్రజలే కేవలం 3 ఏళ్లలో అంటే 1980లో మళ్లీ ఆమెను భారీ మెజారిటీతో గెలిపించి అధికారంలో కూర్చోబెట్టారు. ఇక 1984 లోక్సభ ఎన్నికలలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 546 స్థానాలకు గాను 414 స్థానాలతో రాజీవ్ గాంధీ అద్భుత విజయం సాధించారు. అప్పట్లో ఆయన కూడా తన పార్టీలోని దళారులను, అవినీతి తిమింగలాలను తొలగించి స్వచ్ఛమైన పరిపాలనను అందిస్తానని వాగ్దానం చేశారు. ప్రపంచమంతా ఆయనను మిస్టర్ క్లీన్ అని కీర్తించింది. కానీ 2-3 ఏళ్లు గడిచేసరికి బోఫోర్స్ కుంభకోణం అనే ఒకే ఒక్క అవినీతి ఆరోపణ ఆయనపై చీకటి మచ్చగా మారింది. తాను స్వచ్ఛమైన వాడినని చెప్పుకున్న వ్యక్తి చేతిలోనే మోసపోయామని భావించిన ప్రజలు ఆగ్రహంతో 1989 ఎన్నికల్లో ఆయన్ని ఘోరంగా ఓడించారు. ఆ దెబ్బతో ఒకప్పుడు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమై నేడు చీమంత పరిమాణానికి కుదించబడింది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ చరిత్రలోని ఈ పాఠాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అధిక అంచనాలు ఎప్పుడూ తీవ్ర నిరాశకు దారితీస్తాయి. ద్రవిడ పార్టీలపై విసిగిపోయి ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు ఒక సువర్ణావకాశం మాత్రమే కాదు, ఒక హెచ్చరిక కూడా. క్రమశిక్షణ లేని పార్టీ శ్రేణులు, అనుభవలేమి, అవినీతిమయమైన పాత వ్యవస్థ, సాధారణ మెజారిటీ, వీటన్నిటి మధ్య స్వచ్ఛమైన పరిపాలన అందించడం అంటే నిప్పుల మీద నడవడమే. మరి ఈ సరికొత్త నాయకుడు తన వ్యూహాలతో, నిజాయితీతో ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారో, ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి. జై హింద్, జై భారత్. అశోక్ కు సంబంధించి మళ్ళీ అశోక్ నుంచే జనాలు ఒక వీడియోను కోరుకుంటున్నారు. ఎస్, నా ఉద్యోగం పోలేదు, నేను ఉద్యోగం చేస్తున్నాను, జరిగిన పొరపాటుని ఆర్టీసీ సరిదిద్దుకుంది అని. అది వచ్చేదాకా కాంగ్రెస్ మీద పడ్డ అపవాదం అయితే తొలగదు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.